ఓబీసీలో సంబంధించి అందరి అభిప్రాయాలను కూడా కేసీ వేణుగోపాల్ గారు తెలుసుకొని ప్రధానంగా పిఎస్సికి సంబంధించి రాబోయే 4 సంవత్సరాలు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి, ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తూ ఉన్న విధానాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారి ఆలోచన చేయటం జరిగింది. ఒక పక్షాన రాజ్యాంగానికి వ్యతిరేకిస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాకు సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్న సందర్భంలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఓ కార్యాచరణ తీసుకోవాలని, దాంతోపాటు ప్రధానంగా సంవత్సర కాలం పాటు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారి ఆలోచన 100 సంవత్సరాలు మొన్న బెల్గాంకు సంబంధించిన మరి సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు ఒక సంవత్సర కాలం పాటు మరి 1 ఇయర్ లాంగ్ మహాత్మా గాంధీ గారి పేరిట మహాత్మా గాంధీ గారి ఆలోచన కానీ ఆచరణలు కానీ దేశ ప్రజలకు సంబంధించి కొత్త తరానికి వారు చేసిన త్యాగాన్ని గుర్తించే విధంగా సంవత్సర కాలం పాటు ఓ కార్యాచరణ తీసుకోవాలని, ఈ ప్రధానమైన అంశాలతో పాటు బ్లాక్ లెవెల్ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియామకాలు చేయాలని వారు తెలియజేయటం జరిగింది. మరి సంవత్సర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి కూడా సమీక్ష చేసుకున్నాం. దాని భాగంలోనే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలను పూరించే ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలో రైతులకు సంబంధించిన రైతుల రుణమాఫీ కానీ, సన్నరకాలకు బోనస్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయానికి సంబంధించి జనవరి 26 నుంచి మొదలు పెడతా ఉన్న కార్యక్రమం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. రైతులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాల కాలహయంలో వారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది 84,000 కోట్ల రూపాయలైతే, ఇదే ఒక సంవత్సరంలో రైతుకు సంబంధించి దాదాపు 54,000 కోట్లు ఒక్క సంవత్సర కాలంలో రైతుకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయటం జరిగిందని మరి గౌరవ సభ్యులందరూ కూడా ప్రస్తావనకు తీసుకురావటం జరిగింది. పలు పాలసీ విధానాలు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలోనే కానీ, అదేవిధంగా ప్రధానంగా కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం ఓబీసీ సెన్సెస్కు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఏదైతే సెన్సెస్ చేపట్టామో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించి ఇది ఒక మోడల్గా కూడా మొన్న బెల్గాంలో జరిగిన సిడబ్ల్యూసిలో చర్చకొచ్చింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన, ఈ నిర్ణయం, దాని పరంగా తీసుకున్న ఆచరణలో భాగంగా వారు కొనియాడటం జరిగింది. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి
బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల పార్టీకి ఉన్న కమిట్మెంట్ను పాలసీ విధానంలో ప్రత్యేకంగా కూడా చూపెట్టాలని వారు సూచనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయం పూర్తి స్థాయిలో ఉండాలని ఆ క్రమంలోనే ఈరోజు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన అంశం ప్రధానమైన అంశమైతే అనునిత్యం ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పార్టీ యంత్రాంగం ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని వారు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కానీ కార్పొరేషన్ పదవులకు నియామకం చేస్తూ ఈ విధమైన నిర్ణయాన్ని కూడా హర్షించడంతో పాటు వారొక మాట సూచించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలకి, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించిన మిత్రులందరినీ కూడా గుర్తించే విధంగా మరి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో వారికి తప్పకుండా స్థానం కల్పించే కార్యాచరణ తీసుకోవాలని కూడా వారి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అతి త్వరలో ఎంత వీలైతే అంత త్వరలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ కార్పొరేషన్లు, వివిధ బోర్డ్స్ కూడా పార్టీ కార్యకర్తలను, నాయకులను బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరికి సంబంధించి వారి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియామకాలు ఇవ్వాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పరంగా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా గిగ్ వర్కర్స్ పాలసీ ఎంఎస్ఎంఈకి సంబంధించి మరి ఇవన్నిటి విషయంలో కూడా రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో దీని వెనువెంటనే చేయాలని సూచనప్రాయంగా నిర్ణయాలు చేయటం జరిగింది. ప్రధానంగా 2 అంశాలపై. ఒకటి, ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి, రెండవది మహాత్మా గాంధీ సెంటనరీ సంవత్సర కాలం పాటు సంవిధాన్ ర్యాలీకి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చి నిర్ణయాలు చేయటం జరిగింది. మూడో ప్రధానమైన అంశం, కార్యకర్తలే మనకు వెనుముకలు గనుక తప్పకుండా వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ మొదలు కాబోతా ఉందని మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలు చేయటం జరిగిందని మీ ద్వారా మా సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. ఏం సార్? ఇప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి ఎప్పుడు లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అధ్యక్షుడికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి ఒక స్థానం కల్పించి ఈరోజు పార్టీ వారిని గుర్తించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న వారికి, ఈరోజు పార్టీ పరంగా పనిచేస్తూ ఉన్న వారికి ఇందిరమ్మ కమిటీస్ను రేపు రాబోయే కాలంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మా పార్టీలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు ఆ రోజు ప్రజల వద్దకు వెళ్ళి చెప్పిన మాటలకు అనుగుణంగా మా పార్టీ కార్యకర్తలు ఉంటారు కనుక ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయపరిచి ప్రభుత్వానికి పార్టీ ఇచ్చిన మాటకు సమన్వయపరిచిగా పార్టీ కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకోవాలని తీసుకుపోయే మిత్రులను గెలిపి చేసి ఇందిరమ్మ కమిటీలు కూడా వేయటం జరిగింది. పార్టీ ఎప్పుడు విస్మరించలే. ఈరోజు ఇంకో మాట చెప్తాను. మార్కెట్ కమిటీలు సంబంధించి మార్కెట్ కమిటీలు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు. అదేవిధంగా ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి
దేవాదాయ శాఖకు సంబంధించిన కమిటీలు, కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకంగా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి పని చేయాలనే ఆసక్తి ఉంది, దాని పరంగా అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఉన్న వారిని కూడా ఎంపిక చేసుకొని ముందుకు నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం.